ఆపరేషన్ కాగార్లో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పి కూడా అటు కాంగ్రెస్తో పాటు ప్రజా సంఘాల నాయకులు అట్లాగే వామపక్షాలు కూడా బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకుడు ప్రకాష్ రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్, ఇప్పుడు ఆపరేషన్ కాగార్లో జరుగుతున్నాయని బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పి కూడా ఇటు వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది. అది ఎంతవరకు అంటే ఇప్పుడున్న రోజుల్లో మావోయిజం కానీ నక్సలిజం కానీ అవసరమా? కాంగ్రెస్ పార్టీ అసలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆ పదం నాకు రావట్లేదు, కానీ చాలా గలీజ్ పదం ఉపయోగించాలి, దిగజారి నేను కూడా దిగజారి ఉపయోగించాలంటే సిగ్గులేని పార్టీ అని చెప్పాలి. మార్క్సిస్ట్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ అనుకో, పీడిఎస్ అనుకో, ఆర్ఎస్యూ అనుకో, లేదా ఒకప్పుడు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనిస్ట్ అనుకోండి, ఏమన్నా పదాలు గతంలో ఏమన్నా ఉండే కదా. వెంగళరావు కాలంలో జరిగిన కంటే ఎక్కువ ఎన్కౌంటర్ జరిగినాయి. ఈ కాలంలో జార్జి రెడ్డి శిష్యులం, జంపాలకు వారసులం చెప్పుకుంటారు కదా పీడిఎస్, ఆర్ఎస్యూ వాళ్ళు. మరి జంపాలను చంపింది ఎవరు? జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ని చంపిన ఎన్కౌంటర్ ఎవరు చేశారు? ఎమర్జెన్సీ కాలంలో ఎన్ని ఎన్కౌంటర్ జరిగినాయి వెంగళరావు కాలంలో. కాబట్టి కాంగ్రెస్ వెంగళరావు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, మా వేరే పార్టీ అని చెప్పుకుంటారు వీళ్ళంతా. రాజశేఖర రెడ్డి కాలంలో ఎన్ని ఎన్కౌంటర్ జరిగినాయి, చంద్రబాబు నాయుడు కాలంలో ఎన్ని ఎన్కౌంటర్ జరిగినాయి. అందుకోసం సిగ్గు అది తాటి మాట్లాడడం అనేటువంటిది ఒక రకంగా బాధాకరం. అది ఎన్కౌంటర్ అనేటువంటి దానికి అర్థమే లేదు. ప్రత్యర్థులు ఎక్కడ చనిపోయినారు, ఏం జరుగుతుంది, తుపాకులు పట్టుకోవడం కరెక్టా కాదా ఇది సమర్థిస్తారు కాంగ్రెస్ పార్టీ రోజున. అందుకోసమే నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు, ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్ చేతుల్లో బందీగా మారిందని. అది వాస్తవం. ఇది ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో కానీ, ఢిల్లీ లాంటి ప్లేసెస్లో కానీ జిగ్నేష్ మేవాని లాంటి వాళ్ళు, జేఎన్యూలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు, ఈ దేశం, ఈ జాతి ఇది ఒక జాతి కాదు, ఇది రాష్ట్రాల సమాహారం, విడిపోవాలి ఈ దేశం అంతా కూడా. అందుకే కేరళ ఒక జాతి, తమిళం ఒక జాతి, కన్నడ ఒక జాతి అని మాట్లాడినటువంటి మార్క్సిస్ట్ భావజాలం లేదా మావోయిస్ట్ భావజాలంతో పనిచేసే వాళ్ళు మాకు నీతులు చెప్తారా? అందుకోసం ఇదంతా కూడా బోగ్రక్క ఎన్కౌంటర్ అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పే నైతిక హక్కు లేదు, కమ్యూనిస్టు పార్టీలకు కూడా ఈ నైతిక హక్కు లేదు. ఎందుకంటే మార్క్సిజం పేరుతో వాళ్ళు మార్క్సిజం ఉన్నది కాబట్టి సమర్థిస్తాం అనుకుంటే తప్పది వాళ్ళకు. సిపిఐ, సిపిఎం పార్టీ రెండు పార్టీలు కూడా మార్క్సిస్ట్ పేరుతో ఉన్నప్పటికీ కూడా వాటిని నా ఉద్దేశంలో తుపాకీ పట్టడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఎక్కడ కరెక్ట్ కాదు. తీవ్రవాది ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాది తుపాకీ పట్టుకున్నాడు, భారతదేశంలో తీవ్రవాదులు తుపాకీ పట్టుకుంటే తీవ్రవాదం అనకపోతే ఏమన్నా వాళ్ళని మరిగా. అందుకోసం తీవ్రవాదం ఎక్కడున్నా చంపిస్తారు. అక్కడ తీవ్రవాదులను సంపొచ్చని ఇక్కడ తీవ్రవాదం చంపొద్దా? అందుకోసం ఎన్కౌంటర్లు అనేటువంటివి ఫీల్డ్లో జరుగుతున్నప్పుడు ఎన్కౌంటర్ అది. అందరూ ఎన్కౌంటర్ జరగారు. సరెండర్ అయినప్పుడు, జనజీవన సంతలోకి వచ్చినప్పుడు రావాలని కోరుకుంటాం, ఇప్పటికి కూడా రావాలని కోరుకుంటాం. మిగిలిన వాళ్ళు కూడా ప్రజాస్వామ్యయుతంగా బ్యాలెట్ తోటి ప్రజాస్వామ్యంలో గెలవండి, పేదల కోసం బ్యాలెట్ ద్వారా ఫైట్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా ప్రజలు గౌరవిస్తారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ప్రజలు మన్నన పొందుతారు. అంటే భావజాలం ఏదైనప్పటికీ కూడా తుపాకీ పట్టుకోవడం రాజ్యాంగ ప్రకారం, భారత శిక్షా స్మృతి ప్రకారం నేరం చేసిన వాడి శిక్షార్హుడు. అది నేరం, ఆ తుపాకీని పోలీసుల మీద ఉపయోగిస్తున్నప్పుడు ఎన్కౌంటర్ జరుగుతుంది. కాబట్టి ఎన్కౌంటర్, హిడ్మా ఎన్కౌంటర్ కానీ గతంలో జరిగిన ఈ మధ్య కాలంలో కగార్లో జరిగిన ఎన్కౌంటర్స్ అన్నీ కూడా ఎక్కడ జరిగినాయి? బయట జరిగినాయా? ఈ ఆపరేషన్ కగార్ ఎక్కడి నుంచి నడుస్తుంది? ఏ పర్వత ప్రాంతాలలో మనం రోజు టీవీలో చూస్తున్నాం కదా, కొండ ప్రాంతాలలో పోలీసులు ఎంత కష్టపడి, ఈవెన్ నిన్న కాక మొన్న కదా ఒక పోలీసు సిఆర్పిఎఫ్ ఆఫీసర్ చనిపోయింది, నిన్న కాక మొన్న అసిస్టెంట్ కమాండెంట్ చనిపోయింది 3 రోజుల కింద. ఎట్లా ఆపరేషన్ ఎన్కౌంటర్ చనిపోకపోతే బయట చనిపోయిందా? అక్కడే తుపాకులు పేలితే ఆయన పోలీసు అతను చనిపోతే నిన్న నివాళులు అర్పించింది నిన్న కాక మొన్ననే కదా, 2 రోజులు కూడా కాలేదు. మరి ఆ పోలీసు వాళ్ళు కనపడతలేరా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు? అందుకోసం నేను ఆ భావజాలం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారం కోసం ఎంతకైనా దిగజారాలనుకుంటుంది. ఆ దిగజారుతున్నటువంటి క్రమంలో వాళ్ళు చేస్తున్న ప్రకటనలు, అది అసహనంతో చేస్తున్న ప్రకటనలు తప్ప ఇంకోటి కాదు. సిద్ధాంతాన్ని ఆ విధంగా ఉంటే మార్క్సిస్ట్, మావోయిస్ట్ భావజాలానికి దేశంలో ఏం గతి పట్టిందో కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజులు అదే గతి పడుతుంది. లొంగిపోయే అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి అట్లాంటి అవకాశాలు ఇవ్వకుండా పట్టుకొచ్చి ఎన్కౌంటర్లు చేస్తున్నారని చెప్పి కూడా కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు ఆరోపిస్తున్నారు. హిడ్మా సంఘటన కంటే ముందు 75 మంది, ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో 200 మంది లొంగిపోయినారు. మరి వాళ్ళు కూడా సెంట్రల్ కమిటీ మెంబర్సే, వాళ్ళు కూడా లొంగిపోయిన వాళ్ళు కూడా. మరి అటువంటిప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు కానీ హిడ్మాకి అవకాశం ఇవ్వలేదా? ఏ కోణంలో ఆలోచిస్తున్నారు? ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్స్, ఇద్దరు నాయకత్వంలో మెజారిటీ ప్రజలు తుపాకులతో సరెండర్ అయిపోయినారు కదా, మరి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారు? కాబట్టి హిడ్మా ఎన్కౌంటర్ లాగా చూడండి, సరెండర్ అయ్యే వాళ్ళు సరెండర్ అయ్యేలాగా చూద్దాం. పెద్దోళ్ళు సరెండర్ అయ్యారు, గతంలో కూడా సరెండర్ అయినారు. కాబట్టి నిన్న మొన్న జంపన్న ఉన్నాడు, జంపన్న సరెండర్ కాలేదా? అయినాడు కదా. అందుకోసం ఆయన చంపినారు ఏమన్నా? అందుకోసం ఈ ఎన్కౌంటర్ను పోలీసులు మానవత్వంతోనే ఆలోచిస్తారు, మానవీయ కోణంలోనే ఆలోచిస్తారు. ఎందుకంటే రాజ్యం యొక్క రక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని రక్షించాలి. ఇది లక్ష్యమైనప్పుడు ఆ పోలీసు వ్యవస్థ అట్లాగే పనిచేస్తుంది. ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా చంపడానికి అవకాశమే లేదు. కాబట్టి మీరు చేస్తున్న తప్పుడు ఆరాలను మానుకోవాలని మాత్రం కాంగ్రెస్ పార్టీని, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీని మాత్రం కోరుతున్నారు.
ఇప్పుడు అడవులలో ఉన్న ఖనిజ సంపద కోసమే వాళ్ళందరినీ తీసేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండడానికే మొత్తం అడవులో ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు తీసేస్తున్నారు, రూపుమాపాలను చూస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇది అర్బన్ నక్సల్ చేసే పిచ్చి ఆరోపణ అంటున్నా. ఖనిజ సంపదను తీయాలని ఎవరైనా అనుకుంటారా? ఖనిజ సంపదను వాటి సింగరేణి బొగ్గు కానీ బొగ్గు తీయ మన బొగ్గుని నువ్వు ఏసీ కార్ తిరగడం బంద్ చేసి, ఏసీ ట్రావెల్ చేయడం బంద్ చేసి, విమానాలు తిరగడం బంద్ చేసి ఏం మాట్లాడుతున్నారు పిచ్చి మాటలన్నీ కూడా. ఏసీలు తిరిగినప్పుడు బొగ్గు కాలుతుంది, కరెంట్ రావాలంటే బొగ్గు కాలుతుంది. బొగ్గు కావాలంటే సింగరేణి బొగ్గులు బంద్ చేద్దామా, కోల్ ఇండియా బొగ్గులు బంద్ చేద్దామా, ఛత్తీస్గఢ్లో లేదా ఒరిస్సాలో జరుగుతున్నటువంటి బంద్ చేద్దామా? ఖనిజ సంపద ఒక ఛత్తీస్గఢ్లోనే ఉందా? ఖనిజ సంపద కర్ణాటకలో లేదా? ఖనిజ సంపద తెలంగాణలో లేదా? ఖనిజ సంపద హైదరాబాద్ ఇటు పక్కన ఉన్నటువంటి గ్రానైట్ రాయి ఎక్కడికి వస్తుంది? గ్రానైట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, బ్లాక్ గ్రానైట్. అయితే చిమ్మకుర్తి ఒంగోలు ఖనిజ సంపద కదా, అది ఎక్స్పోర్ట్ చేస్తున్నది. అదొకసారి పిచ్చి మాటలు ఇవన్నీ కూడా. ఖనిజ సంపద ఛత్తీస్గఢ్లో ఖనిజ సంపద అసలు వాళ్ళకు భారత చట్టాలు చదవరు. నేను చెప్తున్నా, కమ్యూనిస్టులు ఎవరు కూడా భారత చట్టాలను చదివితే ఒకవేళ రిజర్వ్డ్ ఫారెస్ట్లో కనుక ఖనిజ సంపద ఉంది అంటే ఆ రిజర్వ్డ్ ఫారెస్ట్ను ఖనిజ సంపద కోసం వేరే వాళ్ళకి ఇవ్వాలంటే 123 చట్టాలు అడ్డంకు ఉన్నాయి. ఇవి ఆ చట్టాలను అధిగమించి ఖనిజ సంపదను వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాలంటే అది ఈక్వలెంట్గా ఆ రూలను పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు కాంపా అనేటువంటి సంస్థ పెట్టింది అందుకోసమనే ఇది తప్పుడు మాటలు అవి. ఖనిజ సంపద ఎవరికి? దేశం కోసం కాకపోతే బహుళజాతి కంపెనీల కోసం. మరి సింగరేణి కాలనీ ఎందుకు? అది బహుళజాతి కంపెనీ, దేశం కోసం ఉన్న కంపెనీ. ఇవన్నీ పిచ్చి మాటలు. బెంగాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద ఎవరికి ఇస్తున్నారు? బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? బెంగాల్లో మరి ఇంత చెప్తున్నట్టు కమ్యూనిస్టులు బెంగాల్లో నందిగ్రామ్లో ఎవరి కోసం ఇచ్చిండ్రు? బెంగాల్లో ఎవరి కోసం ఇచ్చిండ్రు భూములన్నీ కూడా? అందుకోసం వాళ్ళ మానసిక స్థితి బాగాలేదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. అదే ఫ్రస్ట్రేషన్ స్టేట్మెంట్స్. అధికారం కోల్పోయినాం, భావజాలం యొక్క ప్రజలు కూడా భావజాలం దూరం అవుతారు కాబట్టి ఇటువంటి ఆలోచన చేస్తారు. కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అయితే మావోయిజం అనేది కూడా ఎప్పుడు కానీ తుపాకీ పట్టి రాజ్యం సాధించంటే కాదు, ప్రజా సమస్యలు అంటే ప్రజల్లోకి వచ్చి మాత్రమే ప్రజాబద్ధంగానే సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.